దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే పిల్లల్నేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. పిల్లలను పెద్దలను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటారట. అయితే భయభక్తులు జీవించాలి. ఎప్పుడైతే భయభక్తులు జీవిస్తూ ఉంటామో పిల్లలను ఆశీర్వదిస్తారట, పెద్దవాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తూ ఉంటారట. అయితే మొట్టమొదటిగా మనం ఏం కలిగి ఉండాలంటే భయభక్తులను జీవించాలి. మనం దేవుడిని విశ్వాసం ఉంచి దేవుని దగ్గరగా దేవుని సమీపంగా జీవించాలట. మనం అలా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా మనం ప్రార్థన కలిగి ఉండాలి. మనము అందరి కోసము అందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. రెండోది వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. విన్న వాక్యాన్ని మనం నెమరు వేసుకోవాలి. ఆ వాక్యాన్ని బట్టి మనం సంతోషంగా ముందు కొనసాగుతూ ఉండాలి. ఎప్పుడైతే మనము వాక్యాన్ని బట్టి మనం సంతోషంగా ముందు కొనసాగుతూ ఉంటామో అన్ని విషయాల్లో కూడా మనకి సమాధానం కలుగు చేస్తూ ఉంటుంది వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, మనం భయభక్తులలో జీవించాలట. మనం ఎప్పుడైతే భయభక్తులలో జీవిస్తూ ఉంటామో అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉంటాడు. దేవుని సమీపంగా దేవునికి ఇష్టంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ముందు కొనసాగుతుంటాం పిల్లరా, మనము అన్ని విషయాలు కూడా మనము గొప్పగా దీవించబడగలము. అయితే దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు మన పట్ల మేలు చేస్తూ నడిపిస్తూ ఉన్నవాడు కాబట్టి మనం భయభక్తులు జీవించేవారుగా ఉండాలట. మనం ఎప్పుడైతే భయభక్తులు జీవిస్తూ ఉంటామో ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి గొప్ప జవాబును కలుగజేస్తూ ఉంటాడు.